చార్మినార్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేము అధికారంలోకి వచ్చాక 1 కోటి చొప్పున పరిహారం ఇస్తాం జగన్. నెహ్రూను తక్కువ చేయడం చరిత్రను అవమానించడమే మంత్రి పొన్నం. చెక్కలి పథకం ప్రకారమే హరిణి హత్య, నిందితులు అరెస్ట్. జొన్నలపాడు గ్రామంలో నెలకొడబడిన శ్రీ బృందావనం ప్రతి నెల జరుగుం బహుళ అష్టమి సందర్భంగా శ్రీమతి జి రాణి మోహన్, అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ విశాఖపట్నం వారిచే ఈరోజు అన్నమయ సంకీర్తన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, శిష్యకరణ అధ్యక్షులు ఆర్వీఎన్ శర్మ, ఎస్వీడి మురళి, సింహాద్రి శ్రీనివాసరావు గారు, కళింగపట్నం వాస్తవ్యులు, గాయకులు, పొట్నూరు సిస్టర్స్ గాత్ర సహకారాన్ని అందించారు. జాకా అప్పలరాజు, పొట్లూరు లక్ష్మణరావు. బాబీ ఒకసారి అందరూ అలా కొంతమంది ఇక్కడ ఉన్నాడు. కిందకి వెళ్ళావా వెళ్ళి మోటార్ తీసుకుంటా. అదే టఫ్లాన్ టైప్ ఉంది కదా నిన్న. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి 15 వాళ్ళకి ఇస్తుంది, 5 వాళ్ళకి వేరే సంవత్సరం ఏప్రిల్లో చూడండి. థ్యాంక్ యూ సార్. లక్ష్యం పెంచారు, భద్రత మరిచారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై దిగ్భ్రాంతి. విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై స్పందించిన జమ్మలమడక నాగమణి. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారితో మంత్రి నారా లోకేష్ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మీడియా సమావేశంలో నాగమణి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘోరమైన ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజు రాత్రి పల్ల శ్రీనివాస్ను, ఈ రోజు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ను స్థానికులు నిలదీసే పరిస్థితి రావడం సిగ్గుచేటని అన్నారు. బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున భరోసా కల్పించాల్సిన మంత్రి నారా లోకేష్ అక్కడి వారితో మాట్లాడుతూ, మీ కుటుంబంలో వాళ్ళు చనిపోలేదుగా, మీకెందుకు అని వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నాగమణి. ఆత్మీయులను, కుటుంబ సభ్యులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్నవారితో మంత్రి స్థానంలో ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా మాట్లాడుతారు అంటూ మండిపడ్డారు. జరిగిన ఘోర ప్రమాదం, మరణించిన వారంతా కుటుంబ ఉన్నతి కోసం ఉపాధికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారని, అటువంటి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం దురదృష్టకరమని అన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడు పైడురాజు తన కుమారునితో జరిపిన సంభాషణ కంటతడి పెట్టిస్తుందన్నారు. అప్పట్లో బాధితులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని నాగమణి గుర్తు చేశారు. అందరికీ నమస్కారం అండి. నిన్న విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో జరిగిన విషాదకర సంఘటన, ప్రమాదకరమైనటువంటి ఆ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులకి అందరికీ కూడా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆ సంఘటనలో గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం ఇవ్వాలని, ఆ సంఘటనలో కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వారి కుటుంబాలకి మనోధైర్యాన్ని ఆ దేవుడు కలిగించాలని ప్రార్థిస్తూ, ఇంతటి విషాదకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడికి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కనీసం మానవత్వంతో వ్యవహరిస్తారు మనుషులన్న వాళ్ళు ఎవరైనా. ఆ పరామర్శకు వెళ్ళిన
మంత్రి లోకేష్ గారు అక్కడ ప్రవర్తించిన తీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా అనిపించింది. అంత కష్టకాలంలో వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి వస్తే కార్మిక సంఘాల నాయకులు వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి జరిగిన ఆ సంఘటనకి వాళ్ళకి ఎంత ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, వాళ్ళు ఎలా నష్టపోయారు, ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ మీద అరుస్తూ మీ కుటుంబంలో ఎవరో చనిపోలేదు కదా, మీరెందుకు మాట్లాడుతున్నారు అని అంత నిస్సిగ్గుగా ఆయన మాట్లాడడం చాలా దారుణం అండి. సంఘటనకి అందరూ కూడా మనసులు కలిచివేసి అందరూ బాధపడుతూ అక్కడికక్కడ నిలబడి వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఇదే మాట్లాడి తీరండి. ప్రభుత్వం తరపున వెళ్ళి మాట్లాడవలసి వచ్చినప్పుడు కనీసం మనిషిగా ప్రవర్తించిన తీరు కూడా ఆయనకి లేకపోయింది. ఈయన ఎక్కడి నుంచో ఊడుపడ్డ మనిషిలాగే ప్రవర్తిస్తాడు. వాళ్ళ నాన్నగారు ఒక సామాన్య వ్యక్తిగానే కదా వచ్చి ఇప్పుడు దాకా సీఎంగా ఎదిగాడు. కానీ ఈయనకి ఒక సామాన్య వ్యక్తిగా కష్ట నష్టాలు తెలియకుండా పెంచడంతో మానవత్వం లేకుండా ఈయన పెరిగాడన్న దానికి ఇదే నిదర్శనం. ఇంకపోతే అక్కడికి వచ్చిన పల్లా శ్రీను గారు తెలుగుదేశం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అయ్యుండి వాళ్ళందరూ అక్కడ ఎమ్మెల్యేలు కదా అడుగుతుంటే మాకు నష్టపరిహారం ఎంత ఇస్తారు ఇవన్నీ అడుగుతుంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్తాను అంటున్నారు. ఈ సంఘటనకి జరిగినప్పుడు అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు అంతకు ముందే వీళ్ళందరూ మాట్లాడుకుని కదా ఆయన అక్కడికి వెళ్ళాలి. అంత భరోసా ఇవ్వలేనప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక అధ్యక్షుడిగా ఉండి అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని వెళ్ళినట్టు, దేనికోసం వెళ్ళినట్టు? గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం స్టీల్ ప్లాంట్ని మూసేయాలని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. దాన్ని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు శత విధాలా ప్రయత్నించిన విషయం మన అందరికీ కూడా తెలుసు. దాన్ని తిరిగి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇది స్టీల్ ప్లాంట్ మూసేయబోతుంటే నేనే ఆపానని చెప్తారు. పార్లమెంట్లో కుమారస్వామి గారు కూడా చెప్పారు, మంత్రి గారు దీన్ని ఆపొద్దు, దీన్ని కొనసాగించాలని జగన్ కూడా కోరారని. కానీ ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతమైన ఒక మాట మానవత్వం మరిచి మాట్లాడడం చాలా దారుణం. అన్నిటికంటే ఈ స్టీల్ ప్లాంట్ మూసేయాలన్న ఉద్దేశంతోనే అందులో ఉన్న కార్మికుల్ని కానీ అందులో ఉన్న ఉద్యోగుల్ని కానీ 30 సంవత్సరాల నుంచి పనిచేసి అంత అనుభవం ఉన్న వాళ్ళని కానీ తీసేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకుని నడిపిస్తున్నారు. అలా నడిపించినప్పుడు అక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలా ఉంటాయి? అనుభవం ఏమి స్పష్టంగా కనిపిస్తుంది కదా. అక్కడ ఉన్న ఉద్యోగులను తగ్గించడం అంటే వాళ్ళు ఒకటే చేయం, దీన్ని మూసేయాలి. ఇలాగే జరుగుతూ ఉంటే ఇలాంటి ప్రమాదకరణ సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటే ఇంకా దీన్ని తొందరగానే మూసేసి స్టీల్ ప్లాంట్ అని అదొక ఉద్దేశంతో ఉన్నారా? ఇంత స్టీల్ ప్లాంట్ ఉన్నప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కానీ అలాగే సేఫ్టీ ఆడిట్స్ కానీ అలాగే ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ కానీ ఇలాంటివన్నీ పాటిస్తారు కదా. ఇవన్నీ ఇప్పుడు దాకా ఏమన్నా జరిగాయా? ఏ ఒక సంస్థలోనైనా ఏ ఒక పెద్ద ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీలకు అవగాహన సదస్సు కాకినాడ రూరల్ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఆర్డీఓ మల్లీబాబు పాల్గొని ఎస్ఐఆర్కు సంబంధించిన అన్ని అంశాలపై రాజకీయ పార్టీల నాయకులకు సమగ్రంగా విచారించారు. సుమారు 2 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల నమోదు వివరాల సవరణ, చిరునామా మార్పులు, పేర్ల తొలగింపు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను అధికారులు బృందం వివరంగా తెలియజేసింది. ఓటరు జాబితాల స్వచ్ఛత, ఖచ్చితత్వం కోసం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బూత్ లెవెల్ అధికారులకు క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ అసిస్టెంట్లు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. అధికారులకు విజ్ఞప్తికి రాజకీయ పార్టీల ప్రతినిధులు సానుకూలంగా స్పందించి ఎస్ఐఆర్ కార్యక్రమం విజయవంతానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం బీఎల్ఓలు, సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల నమోదు అధికారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అమలు, దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే, డేటా నమోదు, అభ్యంతరాల పరిశీలన తదితర అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ సతీష్, ఎంఆర్ఓ ఎస్ఎల్వి కుమారి, ఎలక్షన్ సూపరింటెండెంట్ సురేష్, వీఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక దుమ్మలపేటలో గల విక్టరీ రివైనల్ సెంటర్ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు
మోసా అబ్రహం మీడియాతో మాట్లాడారు. రాజ్యసభకు సానా సతీష్ బాబుకు కేటాయించడం హర్షించదగ్గ విషయమని, దీంతో కాకినాడ జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా క్రీడలు, ఉద్యోగ, ఉపాధి, ఆరోగ్య, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఆయన కొనసాగిస్తున్న కృషి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. రాజ్యసభకు సానా సతీష్ బాబును ఎంపిక చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి నెల క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది పాస్టర్స్తో రాష్ట్ర కొరకు ప్రే ఫర్ ఆంధ్రప్రదేశ్ అనే ప్రార్థన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోజేష్ కుమార్, రాష్ట్ర సెక్రటరీ ప్రభాకర్, రాష్ట్ర కోశాధికారి శ్రీఫణి, కౌన్సిల్ జిల్లా నాయకులు ఆగమన రాజు, యేసుదాసు, జార్జీ బాబు, సురేష్, జాన్సన్, పి సాల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆంధ్రప్రదేశ్కి ప్రకటించింది. ఈ నెల 15వ తారీఖు నుండి వచ్చే నెల 14వ తారీఖు దాకా నెల రోజుల పాటు బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలోని ప్రతి ఇల్లు టచ్ చేసి ప్రతి ఓటర్కి కూడా ఎన్యూమరేషన్ ఫారం ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫారం గైడ్లైన్స్ ప్రకారం ఫిలప్ చేసి వెనక్కి మళ్ళీ ఓటరు బిఎల్ఓకి ఇచ్చేయాలి. నెక్స్ట్ రెండో విజిట్లో ప్రతి బిఎల్ఓ 2 సార్లు 3 సార్లు విజిట్ చేస్తారు. సో ఆ విజిటింగ్ టైంలో ఇచ్చేయాలి. దాని ప్రకారం అర్హులైన ప్రతి ఓటు ఉంచుతారు. ఎవరైతే చనిపోయారో, ఎవరైతే పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయారో, ఎవరైతే టోటల్గా షిఫ్ట్ అయిపోయారో, ఎవరైతే అన్ట్రాన్సబుల్ ఓట్లు ఉంటాయో వారి ఓట్లు డ్రాఫ్ట్ రూల్లోకి రావు. కానీ ఈ ఫిలప్ చేస్తున్నప్పుడు ఎవరైతే 2002 ఓటర్ల జాబితాలో లేరో, ప్రాథమికంగా మనకి బేస్ కింద తీసుకునేటువంటి ఓటర్ల జాబితా 2002 కాబట్టి వారు ఏదో విధమైన 1987కి ముందు పుట్టుంటే వారు ఒక ప్లేస్ ఆఫ్ బర్త్ వారి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్, 1987 నుండి 2004కి మధ్యలో పుట్టుంటే వారితో పాటు వారి తండ్రి గారి ఓటు ఏదో ఒక ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 2004 తర్వాత పుట్టుంటే తల్లి తండ్రి ఓటరు ముగ్గురు వివరములు కూడా మాకు తర్వాత అందజేయాలి. ముందైతే ఫారం కంపల్సరీగా ఇవ్వాలి. ఫామ్ వచ్చినటువంటి ప్రతి ఓటు మ్యాపింగ్ చేసినా చేయకపోయినా డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఉంటుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఎవరైతే మ్యాపింగ్ సరిగ్గా చూపెట్టలేకపోయారో, చేయలేదు లేదా సరిగ్గా చేయలేకపోయారో వారందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా వారు ఏ రకమైన ప్రూఫ్ లోక వెంకటలో ఇవ్వకపోతే అప్పుడు మాత్రమే ఓటర్లు తొలగించబడతారు తప్పించి వితౌట్ నోటీస్ ఒక్క ఓటు కూడా తీయటం జరగదు. భారత ఎన్నికల సంఘము ఎస్ఐఆర్ యొక్క ప్రధాన ఉద్దేశము అర్హులైన ప్రతి ఓటరు ఓటర్ లిస్టులో ఉండాలి, అనర్హులైన వాళ్ళు ఎవరూ ఓటర్ లిస్టులో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో టేకప్ చేస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఓటు నమోదు చేయించుకుని ఉంటే ఎప్పటికైనా దాన్ని వారు తొలగించుకోవాలి. లేదంటే ఆర్పీ యాక్ట్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ యాక్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 ప్రకారము, ఎలక్టోరల్ రోల్ రిజిస్ట్రేషన్ రూల్స్ 1960 ప్రకారము 3 నుండి 2 సంవత్సరములు జైలు శిక్షతో పాటుగా ఫైన్ కూడా విధించబడుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్ ఎవరైనా కంప్లైంట్ మీద ఉంటాయి. సో ఎవరో ఓటర్లందరూ కూడా వారి యొక్క నైతిక ధర్మాన్ని పాటించి ఒక్క దగ్గర మాత్రమే అర్హత కలిగినటువంటి ఓటర్కి ఓటు ఉండవలను. రెండోది, దీనికి ప్రత్యేకంగా ట్రాన్స్పరెన్సీగా చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ నుండి కూడా ప్రతి బూత్ లెవెల్కి కూడా ఒక ఏజెంట్ని అపాయింట్ చేయమని కోరాము. ఇప్పటికే దాదాపు ప్రధాన పార్టీలన్నీ కూడా మాకు బూత్ లెవెల్ ఏజెంట్లు లిస్ట్ ఇచ్చేశారు. సో 15వ తారీఖు నుండి బూత్ లెవెల్ ఏజెంట్లు మరియు బూత్ లెవెల్ ఆఫీసర్కి బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరిస్తే ఒక సమగ్రమైనటువంటి, తప్పులు లేనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఓటర్ల జాబితా తయారు చేసి పరిపూర్ణమైనటువంటి ప్రజాస్వామ్యానికి సహకరించవలసిందిగా ప్రజలందరికీ, అదేవిధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులందరికీ కూడా కోరుతున్నాం. తన వ్యక్తిగత రాజకీయ కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఎంపీ సుష్మితా దేవ్ తెలిపారు. తన ఆలోచనలను మార్చుకునే హక్కు ఎవరికైనా ఉందని, ప్రస్తుతం పార్టీని ఎందుకు విడాలన్నది పెద్ద కథ అని ఆమె పేర్కొన్నారు.
और आई होप देखिए मैं ये सिर्फ उम्मीद कर सकती हूँ कि मुझे राजनीति करने का और एक जनप्रतिनिधि होने का मौका भविष्य में मिलेगा। सो नेक्स्ट जो स्टेप्स होंगे मैं आप लोगों को जरूर बताऊंगी। टीएमसी की तरफ से या ममता बनर्जी की तरफ से आपके पास कोई फोन आया हो या कॉल आया हो कि आप क्यों रिजाइन दिया? मैं एक सेकंड मैं ममता दीदी के बारे में कुछ कमेंट नहीं करूंगी और ये तय है, पर ये जरूर है हाँ मैंने तृणमूल कांग्रेस छोड़ा है और देखिए मुझे मेरा जो फ्यूचर स्टेप होगा मैं विस्तारित रूप से आप लोगों के साथ प्रेस मीट what prompted me to take this decision, why I took this decision is a very long story, and in politics I don't think everything needs to be revealed, but I feel that I don't want to be in a situation that I'm in two boats or anything like that. That's not the right way to do it, because the family background I have and the upbringing I have, I have never stayed in one party and served another party. कल्याण शिकायत सांसदों को थी पहले से, तो पहले पार्टी के अंदर लोग क्यों नहीं बताए कि अब नाराज हो रहे हैं, इस्तीफा दे रहे हैं, पहले क्यों नहीं बोला? मुझे तो अजीब लगा कि कल्याण बैनर्जी जिनकी बात आप कर रहे हैं मैं नहीं कर रही, उन्हें तो शुभेंदु जी की तारीफ की कि बड़ा अच्छा पदक्षेप लिया। तृणमूल कांग्रेस में ప్రధాని మోదీ 12 పాలనతో పోల్చుతూ జవహర్లాల్ నెహ్రూను కించపరచడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్, ఐఐటీలు, ప్రభుత్వ పరిశ్రమల ద్వారా నెహ్రూ వేసిన బలమైన పునాదులపైనే నేటి భారత్ నిలిచిందని, మోదీతో నెహ్రూను పోల్చడం చారిత్రక అవగాహన లేకపోవడమేనని ఆయన విమర్శించారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాది మేరకే దేశం ఈరోజు నిర్మాణం జరిగింది. ఆనాడు స్వతంత్రం వచ్చినాడు ఆహార ధాన్యాల కొరత, గుండు పిన్ను తయారు చేసే వ్యవస్థ లేని దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందు చూపుతోటి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన నెహ్రూ గారు పరిపాలించిన దానికంటే ఎక్కువ కావచ్చు, అభినందనలు. కానీ నెహ్రూ గారు చూపెట్టినటువంటి మార్గము వలన ఆనాడు ఏర్పాటు చేసినటువంటి విద్య, వైద్య సంస్థలు, ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈ దేశం ఇంత పురోగతి చెందింది. కట్టిన బంగ్లాకు మీరు రంగులు వేయచ్చు, డివియేషన్స్ చేయొచ్చు, కానీ మీ మీద గొప్ప చేసినామని చెప్పుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో మళ్ళీ నెహ్రూ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పురంధేశ్వరి ఇతర బీజేపీ నాయకులకు జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే భారతదేశ నిర్మాణానికి సంబంధించి ఒక ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ముందు చూపు వల్ల ఈరోజు 100 దేశాల్లో మరి సీఈఓలు మన భారతీయులు ఉన్నారంటే కానీ, ఈరోజు మన యొక్క ఆహార ధాన్యాలు బయటి దేశానికి ఎగుమతి అవుతున్నాయి. కానీ ఇక్కడ ఉద్యోగ అంశాలు నవరత్న కంపెనీలు కావచ్చు ఇతరత్ర పెట్టి ఉద్యోగ సమస్యను పరిష్కరించడం కానీ పారిశ్రామిక రంగంగా ఆ విధంగా ఈరోజు దేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి నెహ్రూ గారే కారణం. నెహ్రూ గారు నామినేటెడ్ ప్రధాని, ఈయన ఎన్నికైన ప్రధాని. మతము తప్ప ఇంకొక మాట లేని రాజ్యాంగాన్ని అవమానపరిచి అప్రజాస్వామ్యానికి వేదికగా ఇలా చూస్తా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఉండద్దు. ఆనాడు నెహ్రూ గారి ఆలోచన బలమైన ప్రతిపక్షం ఉండాలి అనేటువంటిది. మీరేమో ప్రతిపక్షమో ఉండద్దు అనే నియంతృత్వ వైఖరికి తేడా స్పష్టంగా కనబడుతోంది. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు లేదా ఇతర పార్టీలను ఏ విధంగా మీరు మింగేస్తూ ఉన్నారో మీ మిత్రపక్షాలతో సహా అనేక సంఘటనల నిదర్శనం. కాబట్టి మీరు నీతి చెప్పి ఈ దేశంలో ఏదో పెద్ద గొప్ప చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. ఈరోజు నెహ్రూ గారి పరిపాలన యొక్క బీజాలే ఈ దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి కారణాలు అనే మాటను మరొక్కసారి తెలియజేస్తూ, నెహ్రూ గారు లేని చరిత్ర భారతదేశ చరిత్ర కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని ప్రశంసించుకోండి, కానీ ఇంకోరిని చరిత్రను అవమానపరిచేటువంటి విధంగా బీజేపీ మాట్లాడొద్దని కోరుతా ఉన్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్పై ఉన్నది కేవలం ఒక ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమేనని, BSSS చట్టం ప్రకారం దానిని ఫామ్ 26లో కేసు కింద చూపించాల్సిన అవసరం లేదని తెలిపారు.
బీజేపీ వాళ్ళు కేటీఆర్ అందరూ ఒక తానుకు చెందినటువంటి గుడ్డలు. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు, ఇక్కడి నుంచి ఎవరు ఇటువంటి ప్రచారం చేస్తుర్రు, ఈ ప్రచారం చేసేటోళ్ళే ఈ ప్రైవేట్ కంప్లైంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లైంట్ అనేది అథెంటిసిటీ లేదు. ఫస్ట్ నేను చెప్పిందే రూల్ అది. ఒక ప్రైవేట్ కంప్లైంట్కి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అయితే ఆమె రిప్లై ఇచ్చిర్రు. దాన్ని ఫామ్ 26లా కేసు కింద పరిగణ తీసుకోవాల్సిన అవసరం లేదని బిఎన్ఎస్ఎస్ యాక్ట్లోనే ఉంది. ఈరోజు దాని మీదనే మా అధిష్టానము ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి చెప్పబోతుంది. ఇక్కడ లీకులు, ఇక్కడ కావాలని మా మధ్యనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి సునకానందం పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకే కాకుండా అక్కడెవరో బీజేపీ నాయకుడికి ఆ లైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నా నేను అదే. ఇప్పుడు 8 మంది ఎంపీలను అవయదానం చేసి గెలిపించుడే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేసేటువంటి ప్రయత్నం 2 పార్టీలు కలిసే చేస్తున్నాయి. ఎన్నోసార్లు ఈ వేదిక మీద చెప్పినా అదే జరుగుతుంది. ఇప్పుడు ఖమ్మం నగరంలో బాలికపై జరిగిన అమానుష దాడి హత్యాయత్నం ఘటనపై తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. తల్లంపాడు గ్రామానికి చెందిన రేగళ్ల రమేష్ కుమార్తెపై జరిగిన ఈ ఘాతుకం తనను తీవ్రంగా కాల్చివేసిందని, నిందితుడిపై తక్షణమే కఠిన చట్టాల కింద కేసును నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగిలేటి బాధిత బాలికల తండ్రితో స్థానిక సర్పంచ్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ముందు మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి, నేనున్నాను అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పాప వైద్య ఖర్చులన్నిటినీ తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి పొంగిలేటి భరోసానిచ్చారు. పాపదేమో తల్లంపాడు, వీళ్ళు బతకడానికి ఖమ్మం వచ్చి అక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉంటే వాచ్మెన్ చేస్తారు సార్. అక్కడ జరిగింది సార్, అపార్ట్మెంట్ దగ్గర జరిగింది సార్, రాపతి నగర్ దగ్గర సార్. వాళ్ళ ఫాదర్ తో అన్న ధైర్యంగా ఉండన్నా, పాపను హాస్పిటల్లో అన్ని రకాల నేను సాయం చేస్తాను, వాడిని కూడా శిక్షించేటట్టు చేద్దాం. ఏం చేద్దామో చేద్దాం, ముందు పాపను కాపాడుకుందాం. మీకు ఇబ్బంది లేకుండా నేను చేయించి పెడతాను. ఇక్కడ తీసుకుంటే పో, ఏది అవసరం ఉంటే అది చేసి పెడదాం, పోరా, ఇబ్బంది ఏం లేదు. చేసి పెడతాం, నేను చేసి పెడతాను. సో నిమ్స్ లో వెంకటేశ్వరరావు మనోడు ఉంటాడు, జాగ్రత్త చూసుకుంటాడు, ఇబ్బంది లేదు. ఎమ్మటే తీసుకెళ్ళండి, వాళ్ళకేం ఖర్చు కాకుండా మనం చేసి చేపిద్దాము. కిందట చెప్పింది నాకు ముస్లిం ఆయన పేరు తెలియదు సార్. మా అపార్ట్మెంట్ లో 2వ ఫ్లోర్ లో ఉంటాడు. 2వ ఫ్లోర్ అవతల పక్క రూమ్ నెంబర్స్ ఉండవు, అయితే ఫ్లాట్ నెంబర్ ఉండవు సార్. 2వ ఫ్లోర్ లో ముస్లిం పని ఏం తెలియదు. అయితే ఆ సార్ ఒక రోజు పిలిచి బుగ్గగిచ్చిండు, ఇట్లా మూతి పట్టుకుండు, టీ షర్ట్ ఇట్లా గుంజుతండు మమ్మీ అన్నది. అయితే నువ్వు చిన్న పిల్ల కాదుగా, 8th క్లాస్ చదివే పిల్లవి, ఎంత జాగ్రత్త ఉండాలి, ఒక్కసారి నన్ను అమ్మ అని మొత్తుకోవచ్చుగా, నేను వచ్చి ఏంది అట్ట చేస్తాను అని అడుగుదునుగా, నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు, అసలు ఆయన ఎందుకు పిలిచిండు, పిలిచినంత మాత్రం పోవచ్చా, నీ జాగ్రత్త నీ తెల్లాలి, మీ స్కూల్లో చెప్పలేదా నీకు అని చెప్పి నేను అరిచిన. ఇక ఇప్పటి నుంచి పోవకమ్మ, ఆయన వచ్చిన రోజు మాట్లాడకు, ఆయనతో చూడకు, మనం 4 రోజులు అయితే మన ఇంటికి వెళ్ళిపోతాం, ఎందుకు గొడవలు, తాతోళ్ళు అసలు ఈడ బతుకుతున్నారు, ఇదంతా ఆయనకే తెలిసి ఈడ అంతా మొత్తం అయిందే మేనేజ్మెంట్, మనకు వద్దులే అనేసి నేను చెప్పిన. సర్ది చెప్పి వారం తర్వాత వచ్చి అక్కడ పంచాయతీ చేసుకుంటే మీరు పలానా రోజు రమ్మన్నారు. ఇక నిన్న ఫోన్ చేసి మా పెద్దనాన్న ఫోన్ చేసిండు, మా పిల్లే తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఫోను, మాట్లాడుతున్నా, మా అమ్మ గిన్నెల్లో అవుతుంది, ఈ పిల్ల మెట్ల మించిపోయిందంట. పై టెర్రస్ మీద పోతుంది, రోజుకోసారి పోతుంది, దిగి వస్తూ ఉంటది, లిఫ్ట్ లో ఒక్కోసారి నాతో కూడా వస్తుంది. అయితే అట్లా సరదాగా పోయింది, పోగానే ఈ పిల్ల పోయింది, ఈయన చూసి వచ్చిండంట పైకి. 2వ ఫ్లోర్ లో కళ్ళు తిరిగి కింద పడదాం, లేతే డాబా మీద ఉందంట. అయితే డాబా మీద ఉన్నగా అనేసి కాసేపు లేచి కూర్చున్నా మమ్మీ, కళ్ళు తిరిగినట్టు అయింది. మళ్ళీ ఎవరో నా వెనకాల వచ్చినట్టుంటే వెనక్కి తిరిగి చూసిన, మళ్ళీ చూస్తే ఎవరు లేరు, నన్ను ఎవరు లేబట్టి కింద పడేసినట్టు అవుతుంది మమ్మీ అని ఇప్పుడు చెప్తుంది. నాకేమో గోడెక్కి ఆడుకున్నా, ముందుకి వెనక్కి జరుపుకుంటూ ఆడుకున్నా, ఆడి నుంచి కింద పడ్డా మమ్మీ అని అంతే చెప్తుంది, కానీ ఇంకేం చెప్పలే. ఇప్పుడు మా అన్నయ్య మా మామయ్య పోయి ఒక్కరిని ఆడ మొత్తం కనుక్కొని వచ్చి వీళ్ళే రివర్స్ ఏదో అడిగినందుకే
అది మొత్తం వాళ్ళకి నిజాలు చెప్పింది. ముస్లిం అని చెప్పి ముస్లిం ఆయన ఇట్లా చేసిండంట అని మొత్తం నిజం అదే చెప్పింది. నాకు అసలు తెలియని కూడా తెలియదు ఇదంతా. అదైతే నీకైతే అమ్మాయి చెప్పింది. అప్పుడు ఇట్లా బుక్కలు పట్టుకోవడం, టీ షర్ట్ ఇట్లా గుంజడం ఇది చేసిండని చెప్పింది. విభిన్న ప్రతిభావంతులకు మేము సైతం స్వచ్ఛంద సంస్థ ప్రతి నెల సుమారు 20,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. స్థానిక గైగోలపాడు దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలన్నారు. రెడ్ క్రాస్ సంస్థ తరపున శారీరక వికలాంగులకు ఒక పాఠశాల, చూపులేని వారికి మరొక పాఠశాల నిర్వహిస్తున్నామన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ గా ఉత్తమ సేవలు అందిస్తూ ప్రతి సంవత్సరం గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకాన్ని అందుకుంటున్న వైడి పద్మశ్రీ పురస్కారానికి రామారావు అన్ని విధాల అర్హులని అడబాల తెలిపారు. సంస్థ సభ్యురాలు సుజాత మాట్లాడుతూ ఆర్తులకు దీనులకు మేమున్నామంటూ మహిళలమంతా కలిసి మేము సైతం సంస్థను స్థాపించి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో సుమారు 200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. పితాని లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు మేము సైతం పాల్గొన్నారు. వైసీపీ హయాంలో ఇలాంటి ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లోనే 1 కోటి రూపాయల పరిహారం అందించామని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నామన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. బాధితులకు 1.72 కోట్లు ఇస్తున్నామంటున్నారు. అది కార్మికుల రూల్ ప్రకారం వచ్చేదే. మీరు ఇచ్చేదేముంది? చట్టబద్ధంగా వచ్చే వాటితో పాటు అదనంగా 1 కోటి ఇవ్వాలి. లేకుంటే మేము అధికారంలోకి వచ్చాక 1 కోటి పరిహారం ఇస్తామని జగన్ అన్నారు. మేము ఇంత అడుగుతా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎక్కడైనా మానవత్వం లేక 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన చోట వాళ్ళకు ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితురాలికి, ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి బాబుకు చెప్తా ఉన్నా, బాధపడాల్సిన పనుల కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1 నెల తిరక్క మునిపే 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అందులో మీకు కూడా ఉంటారు తల్లి. అందులో మీ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అది వర్తింపజేసేట్టుగా కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నా. నవంబర్ 12, 2022 సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ప్రైవేటైజేషన్కు ఆపండి అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారిని కోరడం కూడా జరిగింది. పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే. టెక్కలి మండలం సొర్లిగాంలో ఈ నెల 1వ తేదీన వివాహిత హరిణి 24 సంవత్సరాలు ఆమె వయస్సు. ఆమె తల్లి విజయకుమారి, తాత బలుసాకు భర్త దంతేశ్వరరావులు ముందస్తు పథకం ప్రకారమే ఇనుపరాడుతో కొట్టి హత్య చేసినట్లు టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు బుధవారం వెల్లడించారు. హత్యానంతరం ఎవరికి అనుమానం రాకుండా దహన సంస్కారాలు నిర్వహించి గుండెపోటుగా చిత్రీకరించారని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. టెక్కల మండలంలోని బెంగాల్వల్స్ పంచాయతీ సొర్లిగాం విలేజ్లో 1వ తారీఖు రాత్రి డిసీజ్ అనేటువంటి దుంపల హరిణిని తర్వాత తల్లి, భర్త మరియు తాత పథకం ప్రకారం ఆవిడని చంపాలని పథకం వేసి ఆ రాత్రి చనిపోయాడు. తెల్లవారుజామున 3-5 గంటల మధ్యలో ఉన్న దహన సంస్కారాలు చేయడం ఇష్యూ ఇది. ఈ ఇష్యూ మీద మనకి గ్రామానికి విఆర్ఓ అయినటువంటి రమేష్, కొర్లాపు రమేష్, ఆయన మనకి మొన్న 8/6/2026 గంటలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మన టెక్కల్ పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ ఎస్ఐ గారు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే దుంపల హరిణి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మేము అధికారంలోకి వచ్చాక 1 కోటి చొప్పున పరిహారం ఇస్తాం జగన్. నెహ్రూను తక్కువ చేయడం చరిత్రను అవమానించడమే మంత్రి పొన్నం. చెక్కలి పథకం ప్రకారమే హరిణి హత్య, నిందితులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.